ఇదే అంశానికి సంబంధించి ఐఎంటీ అధికారి హైదరాబాద్ నుంచి శ్రావణి గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ శ్రావణి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మనం ఇప్పటికే చూసుకుంటున్నాం హైదరాబాద్ లో ఎండ తీవ్రత ఏ విధంగా ఉంటుంది అని. ఎండ తీవ్రతతో పాటు వేడి గాలులు ఉక్కపోత కూడా ఉంటుందని అటు ఐఎంటీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయంటారు? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ వచ్చే వారం రోజులు కూడా పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఉత్తరాది నుంచి వీచే గాలుల వల్ల మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చూసుకున్నట్లయితే 41 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మధ్య తెలంగాణ జిల్లాల్లోని మనకి 39 నుంచి 40 డిగ్రీల మధ్య, అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో 41 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం హైదరాబాద్ పరిసర ప్రాంతాలు చూసుకున్నట్లయితే మనకు 39 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా పగటిపూట. అంతేకాకుండా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా మనకి కొద్దిగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. 25 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదవుతూ ఉండడం వల్ల అత్యధికంగా ఉక్కపోత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రైట్ శ్రావణి గారు, అంటే ఇప్పుడు చూసుకుంటే ఇంతకు ముందు రోజులతో కంపేర్ చేస్తే ఇప్పుడు 8 గంటలకే ఎండ తీవ్రత అనేది కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. అలాగే తాజాగా కూడా తెలుగు రాష్ట్రాలకు కూడా వడగాలుల హెచ్చరిక కూడా చేసింది వాతావరణ శాఖ. అటు వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకొచ్చారు? దాదాపుగా ఈ వారం రోజులు కూడా మనకి ఇదే విధంగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉన్నందున సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇది మనకి దాదాపుగా ఉదయం నుంచి రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో కూడా ఈ ప్రభావం చూపిస్తూ ఉండడం వల్ల పగటిపూట అత్యధిక వేడిమి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటలు అనేది చాలా క్రూషియల్ టైం. ఈ సమయంలో ముఖ్యంగా వృద్ధులు కానీ పిల్లలు కానీ బయట ప్రయాణాలు చేయడం అనేది అంత శ్రేయస్కరం కాదు. ఒకవేళ అత్యవసర సమయంలో ప్రయాణాలు చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఓఆర్ఎస్ కానీ వాటర్ని కానీ క్యారీ చేస్తూనే ఉండాలి. ప్రతి గంటకు ఒకసారి మనం వాటర్ తీసుకోవాలి. వాటర్ను కూడా ముఖ్యంగా ఓఆర్ఎస్ రూపంలో తీసుకున్నట్లయితే బాడీలో ఉన్న సాల్ట్స్ తగ్గకుండా ఉంటాయి. అలాగే డీహైడ్రేషన్ గురి కాకుండా ఉంటుందన్నమాట. రైట్ శ్రావణి గారు, ఏప్రిల్ స్టార్టింగ్ లోనే ఎండ తీవ్రత ఈ విధంగా ఉందంటే అటు మే జూన్ లో కూడా ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుందంటారా? మేలోని కూడా మనకి ఇదే విధంగా 1-2 సార్లు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఒక్కోసారి మనకి తీవ్రమైన వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది. జూన్ మొదటి వారం వరకు ఇదే విధ పరిస్థితి ఉన్నా కొద్దిగా రెండో వారం నుంచి మనకి ఋతుపవనాలు సకాలంలో వచ్చే అవకాశం కనిపిస్తున్నందున కొంచెం చల్లబడుతుంది. అలాగే ఏప్రిల్ 2వ వారంలో కూడా కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. మరింత కాకపోయినా కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రావణి గారు.